అందరూ మనోళ్ళే కదా అక్కడ ఉండేది. ఏమైంది? జై భీమ్. నా పేరు సౌటూరు శ్రేణయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం ఉన్నాము పుదువారి పాలెం ఎస్టీ యానాది కాలనీ, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. పెద్ద బాగున్నారా? ఏంటి ఇప్పుడు ఈ పూరి గుడిసెల్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? మేము వచ్చి 60-70 సంవత్సరాలు అవుతుంది సార్. మేము ఇక్కడికి వచ్చి 60-70 సంవత్సరాలు అవుతాం. ఇక్కడే ఉన్నాం. మా పిల్లలు ఇక్కడనే పుట్టి పెరిగి ఇక్కడ పెళ్లి చేసి ఇక్కడ వాళ్ళకి మళ్ళీ బిడ్డలు పుట్టి వాళ్ళకి మళ్ళీ బిడ్డలు పుట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఇదే పూరి గుడిసెల్లో ఉన్నాం. ఇవి పడిపోతే మళ్ళీ కట్టుకుంటున్నారు. ఏదో వర్షాలు తుఫాన్లు ఏదో నేను భర్తలేడయ్యా నాకు ఎవరు లేరు చేసి వాళ్ళు అంటే ఒక మహారాజు రేకులు ఇచ్చినాడు కప్పుకోమని. నువ్వు సంవత్సరం ఎడగట్టుకుంటూ ఇల్లు నేను రేకులు ఇస్తాను కప్పుకోమ్మా అని ఇచ్చాడు. అప్పుడు ఇక్కడే ఉన్నాం. కానీ వర్షం వచ్చిన నీళ్ళు ఇదంతా నీళ్ళే, బురద నీళ్ళే. మాకు తిరిగేదానికి కూడా వాళ్ళు ఉండదు. ప్రతి మట్టి అన్న పోయిందంటే మట్టి కూడా మాకు సహాయం చేయటం. అందుకని ఇప్పుడు ఇక్కడికి సచివాలయ అధికారులు గాని, మండలాఫీస్ అధికారులు గాని, ఇక్కడ ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పూరి గుడిసెలో ఉంటున్నారు కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి పక్కా గృహాలు వచ్చేసి ప్రభుత్వాలు శాంక్షన్ చేస్తున్నాయి మన నిరుపేద యానాదులకి. వాళ్ళు వచ్చి మీకు గృహాలు కట్టిస్తాం, స్థలాలు చూపిస్తాం అని ఏమన్నా అధికారులు వచ్చి అడుగుతున్నారా? పెద్దగా ఎవరు ఏమంటారు? ఎవరన్నా మన రైతులు వస్తారు వచ్చే అదిగో ఇదిగో మట్టి గోలిస్తాం అది ఇది అంటారు కానీ చెయ్యరు.
ఇంక ఇట్నే మా జీవితం ఇట్నే వెళ్ళిపోతుంది. అంటే సంవత్సరాల తరబడి దీర్ఘకాలికంగా ఈ పూరి గుడిసెల్లోనే ఉంటున్నాం. వాళ్ళు అట్నే చెప్తారు, బెడ్లు పెడతారు, మేము చేస్తాం అంటుండ్రు, సరి చెయ్యండి అయ్యి అంటున్నాం. వాళ్ళు చెప్తుండ్రు, మేము ఉంటాను, వింటాను, చూస్తున్నాం. చేసింది లేదు, ఏమీ లేదు. మాకైతే ఇట్నే ఉంది. మీరన్నా ఇప్పుడు అధికారుల దగ్గరికి వెళ్తున్నారా? సచివాలయం దగ్గరికి వెళ్ళారా? సచివాలయం దగ్గరికి అడిగితే, రైతులను అడిగితే అయ్యా మాకు ఇండ్లు తిట్టండి అయ్యానంటే కట్టిస్తాంలేమ్మా, ఈ సంవత్సరం కట్టిస్తాంలే అంటారు. కట్టించేది లేదు. ఇట్టనే ఉంటాను, వాళ్ళు అట్టనే ఉంటున్నారు, మేము ఇట్టనే ఉంటాను. మరి మేం చెయ్యాలా? మేమేం చేయగలిగినాం? ప్రభుత్వ పెన్షన్ వస్తుందమ్మా నీకు? పెన్షన్ వస్తుంది సార్. మీ ఆయన మా ఆయన చనిపోయినాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. అప్పుడు ఆయన చెట్టాగానే ఉంటే నీ పోతే అయ్యగారు నాకు సహాయం చేశాడు. కొంప కొంచెం రేకులు వేసాడు, చాలా మంచి పని చేశాడు ఆయన. కానీ మీకు ఎంత దీనికి వాకిలి కూడా లేదు, మట్టి పోసుకొని ఎట్టే ఉంటున్నారు. ఏం చేస్తాం మరి, ఏదో ఆయన ఆ మహారాజు అట్లా చేశాడు. బట్టలు పప్పుకుండు అంతలోకే. ఒకవేళ ఇక్కడ పట్టాలు లేవు, ఏమి లేవు కదా మీకు, అక్కడ ఇచ్చుండే కదా పట్టాలు. అందాక ఇల్లు ఆడికి వెళ్ళమంటలేము. ఒకవేళ పోదలుచుకుంటే పోవాలి కదా, వాళ్ళకి వెళ్ళగట్టుకోబాకమ్మా, బట్టలు ఇచ్చుకుని ఒకళ్ళు బొమ్మంటే పోవాలి కదా అని చెప్పాడు ఆ మహారాజు. చెల్లమ్మ, ఇది మేము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. మీకు ఇన్ని సంవత్సరాల నుంచి పక్కా గృహాలు ఎందుకు కట్టలేదని చెప్పి మేము సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. ఇది ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తామమ్మా. సరే అమ్మా, నమస్కారం. మా పెన్షన్ రాని వాళ్ళు ఎవరమ్మా? ఆయన లేడమ్మా? బాగున్నారా? పర్లేదు కూర్చోండి మీరు కూర్చోండి. ఏంటి ఇవి ఎట్టే పూరి గుడిసెలు పెట్టుకుంటారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్. నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఇది వాడు మన ప్రభుత్వం వస్తే వాళ్ళు తీసిపెట్టి మేము చేస్తామని చెప్పి అంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని కడుచుకోవటం లేదు. ఇట్లా ఇప్పుడు నీకు తెలిసి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నాకు తెలిసిన వారికి, నేను నా పోయిన వారికి 30 ఏళ్ళ నుంచి ఉన్నాను సార్. 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాలకి ఎన్ని ప్రభుత్వాలు మారి ఉంటాయి? అదే ఇప్పుడు పోతే మీరు ఇది సంబంధిత అధికారుల దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారా? ఇక్కడ స్థానిక సచివాలయానికి వెళ్ళి మాకు పక్కా గృహాలు కట్టించమని మీరు కానీ లేకుంటే అధికారులు కానీ మీ దగ్గరకు వచ్చి ఈ పూరి గుడిసెలకి పక్కా గృహాలు కట్టిస్తున్నారు, ప్రభుత్వం మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది, పక్కా గృహాలు ఇస్తున్నారు, మీరు సచివాలయానికి రండి, మేము పక్కా గృహాలు మంజూరు చేస్తామని చెప్పి ఏమన్నా స్థానిక సచివాలయ అధికారులు ఏమన్నా చెప్పారా? చెప్పారు సార్, మొత్తం చెప్పారు. ఎమ్మెల్యే గారు చెప్పారు, బాలినేడు స్వామి ఎమ్మెల్యే గారు చెప్పారు. కానీ మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం అంటున్నారే గానీ ఎవరు పట్టించుకోవటం అసలు చెప్తున్నారు కానీ పట్టించుకోవట్లేదు. ఈ విధంగా ఎట్టే మీరు ఇట్లా జరిగిపోతుంది. ఇది వారికల్లా ఊరికి పరంట పక్క ఉన్నాము, చల్ల చెట్లలో ఉన్నాం. అసలు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఏడ పెట్టారు, పెట్టిగాడు ఏడ చేస్తాము అని అన్నారు. అంటే ఇక్కడికి తీసుకురావడం కారణం ఏంది? మీకు ఇక్కడ పక్కా గృహాలు కట్టిస్తామని చెప్పారా? చెప్పారు. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏడకి వచ్చి కూడా 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అవుతుంది. అయినా కానీ ఇక్కడే స్థాయిగా ఎట్లా ఉన్నాం, చేస్తారో ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు చేస్తారో అనేది మాకు వాళ్ళు చేసి పెట్టారు. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి? అయ్యే సమస్యలు మాకు ఇంకేం లేదు సార్. అసలు వర్షాలు పెడితే ఉండలేము, నీళ్ళల్లో తిరగాల. ఇప్పుడు వర్షాలు ఆడ అక్కడ మా కాలనీలు ఇచ్చారు, అక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ వద్దంటున్నారు. అక్కడ మీకు అన్ని వసతులు కల్పించున్నారా? కరెంట్ లేదు, కరెంటు నీళ్ళు లేకుండా పిల్లల్ని వేసుకోపోయి అందుకే సార్, అందుకని ఉండలేకపోతాం.
సరేమ్మా, ఇది మీకు నేను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా మీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళు మీకు ఇక్కడ సందర్శించి మీకు పక్కా గృహాలు మంజూరు చేస్తారమ్మా. కాకపోతే ఏంటంటే మనలో కూడా కొంచెం అసమర్థత ఉంటుంది. మనం అందరం కలిసికట్టుగా ఒక స్థానిక సచివాలయానికి కానీ మండల ఆఫీస్కి కానీ వెళ్ళాలి. ఏందయ్యా మాకు ప్రభుత్వం ఆ టీవీలలో పేపర్లో యానాదులకి పక్కా గృహాలు కట్టిస్తామని చెప్తున్నారు, కానీ మాకేందో సంవత్సరాల తరబడి మేము ఉంటున్నాం, ఇప్పుడు మా పరిస్థితులు ఏందని చెప్పి మీరు అడగాలి. అడిగినా ఆడొచ్చున్నాయి కదా, ఆడికి వెళ్ళిపోండి. జగన్ అన్న ఇచ్చాడు మాకు కాలనీ, అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ ఇవ్వు మేము అంటున్నారు సార్. సరేమ్మా ఇచ్చారు, కానీ సరైన వసతులు కల్పించకుండా ఎట్లా వెళ్ళాలని. సరేమ్మా, ఇది నేను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా మీకు అధికారులు వచ్చి మీకు చెప్తారు, పలానా రోజు మీరు ఆఫీస్కి రండి, ఇలా సచివాలయకు రానప్పుడు మీరు వెళ్ళండి. తప్పకుండా వెళ్ళి పక్కా గృహాలు మంజూరు చేయించుకోండి. మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఈ మట్టి సమస్యలు కూడా మీరు కూడా చెప్పుకోవాలా. మేము తెలియపరుస్తాం, కానీ బాధితులు కూడా మీరు కూడా తెలియపరచుకోవాలమ్మా. సరే అండి. పెద్దోళ్ళు అవుతున్నారు, ఎట్టే జరిగిపోతుంది. కానీ ఓట్లప్పుడు ఓట్లు వేస్తున్నాం, చేస్తానంటున్నారు ఇట్టే, కానీ ఏదో చేయలేదు. చేస్తామంటున్నారు కానీ ఇంకా మీకైతే సమస్యలు అయితే పరిష్కారం అవ్వట్లేదు. మీ ఆయన ఉన్నారా? మా ఆయన 5 నెలలు అయిపోయింది సార్ చచ్చిపోయి. 5 నెలలు అయిపోయింది చనిపోయి. పెన్షన్ వస్తుందమ్మా నీకు? ఈ కారణం ఏంది? వాళ్ళు పెన్షన్ వచ్చినప్పుడే రాస్తాము నీకు, ఈ మధ్య రాదు అని చెప్పారు. పెన్షన్ వదులున్నారమ్మా. నువ్వు పోయొచ్చా? ఎప్పుడు వెళ్ళావు? మొన్న పోయిన నెలలో పోయొచ్చా. మళ్ళీ ఈ మధ్య వాళ్ళు ఎక్కడికొచ్చి రాసుకోపోయారు. రాసుకోపోతే అడిగా, అది మా ఆయన చచ్చిపోయిన కాగితం ఇవ్వమన్నారు. డెత్ సర్టిఫికేట్ తీసుకున్నావా? ఉందా నీ దగ్గర? ఒరిజినల్ తీసుకున్నావా? జాగ్రత్తగా పెట్టుకోండి. జెరాక్స్ వచ్చి 2-3 తీసి పెట్టుకోండి. నువ్వు జెరాక్స్ తీసుకెళ్లి స్థానిక సచివాలయానికి వెళ్ళి ఇప్పుడు విడుదల చేస్తున్నారు, తెలుసా నీకు? ఏమో, నేను పోయినప్పుడల్లా ఇంకా ఎడతలా. మీకు ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? ఇక్కడ దగ్గర ఊళ్ళో. నువ్వు రేపు సోమవారం వెళ్ళి డెత్ సర్టిఫికేట్ తర్వాత నీ ఆధార్ కార్డు తీసుకెళ్ళి సచివాలయంకి వెళ్ళు. సార్ మాకు పెన్షన్లు వదులున్నారంట, మా ఆయన చనిపోయారు అని చెప్పి అవి చూపించు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నీకు అదే మళ్ళీ తిరిగి రమ్మంటే మా నెంబర్కి ఫోన్ చేయి, మేము మాట్లాడతాం అధికారులతో. అర్థమైందమ్మా? మా నెంబర్ ఇస్తాము సార్. వాళ్ళు అట్టే అంటున్నారు, నేను అడిగినప్పుడల్లా వదిలినప్పుడే రాస్తాము, మీ ఆయనకి పింఛన్ లేదు కదా, ఆయనకు ఉన్నట్టయితే నీకు రాయిపోయాము, ఆయనకి లేదు కాబట్టి నీకు రాదు. ఇప్పుడల్లా ఇప్పుడు ఈ మధ్య వదిలేరు, అంత ఒక వారం కూడా కాల. ఇప్పుడు నువ్వు రేపు సోమవారం వెళ్తే నీకు విషయం తెలుస్తుంది. రేపు సోమవారం వెళ్ళి కూడా నీకు వాళ్ళు ఇంకా వదలలేదని చెప్తే నాకు చెప్తే నా నెంబర్ ఫోన్ చేయి. నాకు ఫోన్ చేస్తే నీకు ఖచ్చితంగా నేను వాళ్ళ అధికారులతో మాట్లాడతాను. మీ పెన్షన్ వచ్చే విధంగా నేను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నీకు వచ్చే విధంగా చేస్తామమ్మా. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా నీకు? ఇవే పెన్షన్, ఈ పక్కా గృహాలు, ఈ ఖచ్చితంగా ఇవి మంజూరు అవుతాయమ్మా. మీకు ప్రభుత్వం మనకి కల్పిస్తుంది, కానీ ఇక్కడ స్థానికంగా కొంతమంది జిల్లా మండల అధికారుల నిర్లక్ష్యం వల్లే మన నిరుపేద అనాథులకి దీర్ఘకాలికంగా ఈ పురుగు గుడిసెల్లో మగ్గిపోతున్నారు. ఈ దృష్టికి తీసుకెళ్తాం. సరేమ్మా.